ఇస్తా అన్నాడు. పక్కకే కొడంగల్ ఉంది. కొడంగల్లో మనం బంగారమోలే ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కాలువలు దవ్వితే బ్రహ్మాండంగా గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేటట్టు మీ నియోజకవర్గం పరిగికి 1,00,000 ఎకరాలకు, కొడంగల్ నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటట్టు ఉద్దండాపూర్ నుంచి మొత్తం మనం సిద్ధం చేసి పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ పనిని పక్కకు పెట్టి ఇవాళ కమిషన్ల కోసం, తనకు డబ్బుల కోసం, తన కుటుంబ సంపాదన కోసం 4,400 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా లిఫ్ట్ పెట్టిండు. చూసుకోపో, లిఫ్ట్ పెట్టి ఇవాళ ఎవరికిచ్చిండు? ఎస్సీ ఎస్సీ బీసీలకు 72% కాంట్రాక్ట్ అన్నాడు కదా. మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,400 కోట్లు, 72% అంటే 3,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇయ్యాల. ఇచ్చిండా? 3,000 కోట్లు కాదు, 3 రూపాయలు ఇచ్చిండా? ఎక్కడన్నా కాంట్రాక్టు ఇచ్చుడు కాదు. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో, బీసీ మైనారిటీ గురుకులాల్లో చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉంటారు. గుడ్లు, వాటి బ్రెడ్, భోజనం, బూట్లు, బట్టలు, వాళ్ళొక 10,000 మందిని ఆ రోజు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఒక 10,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీలను కాంట్రాక్టర్లు తయారు చేసిండు. మరి ఈయన వచ్చినాక ఆ కాంట్రాక్టర్లకు కూడా అవకాశం లేకుండా పిల్లలకిచ్చే గుడ్లు, పిల్లలకిచ్చే బ్రెడ్, పాలు, పిల్లలకిచ్చే భోజనం, పిల్లలకిచ్చే బట్టలు, ఆ కాంట్రాక్టులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు తీసేసి పెద్దవాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఎంత మోసం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీదంటే చెప్పుకుంటే మామూలు మాటలు కాదు. 6 గ్యారంటీలు 100 రోజులు, 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు. అది కూడా ఏంటి? పిల్లగాన్లకు స్కూటీలు ఇస్తా, విద్యా భరోసా కార్డు ఇస్తా 5 లక్షలు. ఇవాళ నేను అడుగుతున్నా, పరిగిలో ఉండే తల్లిదండ్రులను, పరిగిలో ఉండే మా విద్యార్థి సోదరులను అడుగుతా ఉన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇవాళ మీకు ఇవ్వకుండా విద్యా భరోసా కార్డు ఇస్తా, మీకు ప్రభుత్వం నుంచిగా పైసలు వచ్చే అవసరం లేదు, మీకోసమే భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ విద్యా భరోసా కార్డు లేదు, విద్యకే భరోసా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్కు మంగళం బాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎవరైతే ప్రభుత్వం దిక్కు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ టీసీలు ఇవ్వకుండా, కౌన్సిలింగ్లో అడ్మిషన్లు ఇవ్వకుండా చదువుకు దూరం చేసే విధంగా దిక్కుమాలిన పరిపాలన చేస్తూ ఉన్నాడు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి. కేసీఆర్ది కేటీఆర్ది సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మొదటి సంవత్సరంలో. ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఏమైనా మరి 100 రోజుల్లోనే ముసలోళ్ళకు పెన్షన్లు అంటివి 4,000, 100 రోజులలోనే మహిళలకు 2,500 అంటివి, 100 రోజులలోనే రైతు భరోసా అంటివి, 100 రోజులలోనే రుణమాఫీ అంటివి, 100 రోజులలోనే స్కూటీలు అంటివి. ఏమాయంటే కొత్తగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు ఈ మధ్యన? ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? మనకు పిల్లలు లేరా? మనకు పెళ్లిళ్ళు కాలేదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు ముఖ్యమంత్రి చెప్పన్నా? నేను అడుగుతున్నా ఇవాళ పరిగి వేదికగా, ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లో పిల్లలు పుట్టారని మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ 3 నెలలు అని చెప్పి మోసం చేసి 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే మరి నిన్నేం పిలవాలి? ఏమనాలి నిన్ను? 3 నెలలు అన్ని అమలు చేస్తా అంటివి, 30 నెలలు అయిపోయాయి, ఏమి చేయకపోతివి, ఉన్నవి ఊడగొడుతీవి. బతుకమ్మ చీరలు బంద్ అయినాయా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయా? ఉన్నాయా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? క్రిస్మస్ కానుక బంద్ అయిందా లేదా? కేసీఆర్ కిట్టు బంద్ అయిందా లేదా? మీ రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా లేదా?